జిహెచ్ఎంసీ కౌన్సిల్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా హెల్త్కి సంబంధించి ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనునాయాలకు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన వర్గీయులకు కట్టబెడుతున్నారని కూడా బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా చెప్పడం జరిగింది. సో ఇది గతంలోనే ఉన్న పాలసీ అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ పాలసీ ఉంది. ఇప్పుడు కూడా నగరానికి సంబంధించిన ఇన్ఫ్రాని డెవలప్ చేయడం కోసమే దీన్ని తీసుకెళ్తున్నామని ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ అద్దెకి దయాకర్ గారు. సార్ చెప్పండి, హెల్త్కి సంబంధించి మీరు కొత్త పాలసీ తీసుకుంటే అంటే పాత పాలసీ కానీ దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు కదా, అంటే గతంలో ఉన్న పాలసీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? రాద్ధాంతమే కదా. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెచ్చిన చట్టం ఇది. దాని తర్వాత బీఆర్ఎస్ ఫాలో అయ్యింది. ఇప్పుడు అంతకంటే మెరుగైన వినియోగం కోసమే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అక్కడ విన్ విన్ సిచ్యువేషనే. పారిశ్రామికవేత్తకు నష్టం రాదు, ప్రభుత్వానికి నష్టం రాదు, కొనుక్కున్న ప్రజలకు నష్టం రాదు. కాబట్టి మనోడు ఏదో మధ్యన తీరి మీరు తీసుకోకరి మీకు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని పగటికల్గా అంటుండు కదా మనోడు. ఇవన్నీ ప్రచారానికి ఇక్కడ వచ్చి రాద్ధాంతం చేయడానికి ఉపయోగపడతాయి తప్పితే ఇంకో దానికి పనికిరాదు. మీరు చర్చించాల్సిన ప్లేస్లలో చర్చించకుండా జిహెచ్ఎంసీకి తీసుకొచ్చి ఇక్కడ హంగామా క్రియేట్ చేయడం అనేదే మీ బేలతనానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ఎప్పుడు చెప్తా కదా నేను తలాతోక లేని స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయడానికి ఇది లోకల్ స్టాండ్ ఈయన చట్టం చేసేది. ఇప్పుడు ఐఏఎల్ఏ ఉంటుంది. ఏంటిది అది? అది ఏడా నిర్ణయాలు తీసుకుంటారు? దాని నుంచి ఏమైనా నష్టం జరిగితే మనం హౌస్లో ఈడ కౌన్సిల్లో చర్చిస్తాం. కానీ వాళ్ళు చట్టం వచ్చింది, చట్టాన్ని ఫాలో అయ్యి 1000 ఎకరాలు వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టుకున్న తర్వాత మనం ప్రజలకు ఇస్తామంటే, ప్రజలకు మేలు చేస్తామంటే వీళ్ళకి వచ్చిన తలకాయ నొప్పి ఏంది? వీళ్ళకు ప్రజలకు మేలు చేయొద్దు, వీళ్ళకు రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు రావద్దు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రావద్దు, ఎంతసేపు మన వాళ్ళ స్ట్రాటజీ ఇదే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎవ్వరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 100 ఎకరాల భూములు ఇలా నిరుపయోగంగా ఉన్న వాటిని మళ్ళీ యూజ్ చేసుకుంటూ ట్యాక్సెస్ రూపంలో ట్యాక్స్ మళ్ళీ 100% తీసుకుంటాం కదా మనం. ఎన్ఓసీలు వచ్చినా లేకపోతే ట్యాక్సులు వచ్చినా కూడా మళ్ళీ జిహెచ్ఎంసీకి లాభం వస్తుంది. కాబట్టి ఇవాళ జనావాసాల మధ్యన ఉన్న ఇండస్ట్రీస్ను ఇంకో ప్రత్యామ్నాయం వాళ్ళు చూసుకునేటట్టుగా చేసి జనావాసాలు ఖాళీగా ఉండకుండా అక్కడ మధ్యతరగతి మామూలు వ్యక్తులకు కూడా మేలు జరిగే విధంగా ఒక ప్రయత్నం చేస్తారు. 30% అంటే ఎస్ఆర్ఓ కంటే తక్కువ తీసుకుంటున్నారు, ఎక్కువ తీసుకుంటే 6 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది, మీరు ఎందుకు తక్కువ తీసుకుంటున్నారు అనేది కూడా వాళ్ళు అడుగుతున్నారు. దీనికి సంబంధం ఇప్పుడు తక్కువకు తీసుకుంటున్నారని ప్రచారం చేస్తుంది ఆయన. ఏది అది ఒకసారి జీవో ఏడ తక్కువకు తీసుకుని ఇక్కడ ఇక వాళ్ళు తీసుకునేది 21,000 రూపాయలు అయితే మేము తీసుకునేది 32,000 అవుతుంది. ఏది ఎక్కువ? ఎవరు తక్కువ కట్టబెట్టింది? ఏడ ఇది నాచారం. ఇట్లా మీరు చూసుకోండి. ఐపీ మల్లాపూర్ తీసుకుంటే ఇగో ఎస్ఆర్ఓ 14,700, మాకెంతకు వస్తున్నాం మేము 3,567. ఎవరు ఎక్కువ తీసుకుంటే ఎవరు? ప్రభుత్వానికి ఆదాయం మేమే తెస్తున్నాము. తద్వారా మళ్ళీ వాళ్ళు తీసుకున్న భూమిలో నిర్మాణాలు జరిగితే మళ్ళీ జిహెచ్ఎంసీకి, హైదరాబాద్కి, లోకల్ బాడీస్కి ఆదాయం పెరుగుతుంది. ఇది అందుకని నేను తలతిక్క వేషాలు అనేది ఎక్కడెక్కడ 700 ఎకరాలు 740 ఎకరాల అంశాల వారిగా కూడా మేము ఇక్కడ పెట్టిన పరిస్థితి ఉన్నది. కాబట్టి చూసుకోమ్మాను వారు కూడా మీలాగా మీ ఎమ్మెల్యేలకు 5 కోట్లకు అమ్మి వాళ్ళు 25 కోట్లకు భూములు అమ్ముకుంటే చేస్తలే. ఇలా వాళ్ళ నుంచి తీసుకునేది వాళ్ళకి ఇచ్చేది కూడా ఎక్కువగానే చేస్తున్నాం. కాబట్టి ఒక స్టాంటిటీ లేని విమర్శలు చేసి పరువు తీసుకోవద్దని నేను బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ చెప్తున్నాను. గతంలో బీఆర్ఎస్కి సంబంధించిన మీరు అన్నారు ఇంతకుముందు 5 కోట్లకు తీసుకొని 25 కోట్లకు అమ్ముకున్నారు. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఫర్ సపోజ్ సనత్ నగర్లోనే కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళకి ఎట్లాంటి అనుభవం లేకుండా కానీ వాళ్ళకి ఇచ్చిన ప్లేసెస్ ఉన్నాయి. అట్లాంటి వాటిపైన మీరు ఏమైనా తీసే అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళు చర్చ పెట్టాలన్న జీవో నెంబర్ 27ను తెలంగాణ వచ్చిన కాంచి పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్తాం. ఎవరెవరికి ఏమేమి భూములు ఇచ్చిండ్రు, హైదరాబాద్లో ఏ అవసరాల కొరకు ఇచ్చిండ్రు, వాళ్ళ అవసరాల కొరకు వాడుతుండ్రా, అమ్ముకుంటుండ్రా, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుండ్రా, మేము ఏం చేస్తాం మీకు చెప్తాం. కాబట్టి ఇలాంటి కమర్షియల్ ఆలోచనలు చేసి వ్యక్తిగతంగా లబ్ధి పొందింది వాళ్ళు, పార్టీ పరంగా 1800 కోట్లు నింపుకున్నది వాళ్ళు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే 1000 కోట్లకు పోయింది వాళ్ళు. కానీ ఈ ప్రభుత్వము ప్రజలకు మేలెట్లా చేయాలని చూస్తున్నాం. హైదరాబాద్ ఇన్కమ్ పెరిగితే ఎవరికి? ఇప్పుడు గొర్రె వలిస్తే మా గొల్లోళ్ళకే లాభం ఎట్లనో హైదరాబాద్కి రెవెన్యూ ఎక్కువ పెరిగితే హైదరాబాదీస్కే లాభం. ఈయన్నే చర్చిస్తాం, ఈడనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మనం పంచడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రచారాస్త్రాలుగా మార్చుకోవడానికి, ఆడ అవినీతి చేసిందని చెప్పడానికి, ఆ హెచ్సియు భూముల కాడికి పోయి ఆడ ప్రభుత్వం ఏం చేస్తే చెప్పడానికి
గోబెల్ని ఏదో మన ఎంత ప్రాపగండాన్ని నమ్ముకొని సోషల్ మీడియాని నమ్ముకొని ట్రోల్స్ని నమ్ముకొని కేటీఆర్ పార్టీని నడపాలనుకుంటుండు. అది వేస్ట్ అని చెప్పండి మీకు కలిసినప్పుడు. థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇదంతా కూడా గోబెల్స్ ప్రచారం అని చెప్తున్న నేపథ్యం గతంలో ఎస్ఆర్ఓ వాల్యూ వారి బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన దానికంటే కూడా ఇప్పుడు తాము ఏదైతే వాళ్ళు బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం ఏదైతే చేయడం జరుగుతుందో ఎస్ఆర్ఓ వాల్యూ కంటే తక్కువ అని, కానీ ఎస్ఆర్ఓ వాల్యూ కంటే కూడా మేము ఎక్కువనే తీసుకుంటున్నాము, ఇదంతా కూడా ప్రజా ప్రయోజనాలకి ఉపయోగపడుతుందని వాళ్ళ ఎమ్మెల్యేలకు గతంలో 5 కోట్లకి 25 కోట్లకు అమ్ముకున్నట్టు కాదు అని కూడా ఎమ్మెల్సీ అద్దానికి దయగా చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్ సమయం టీవీ హైదరాబాద్ నుంచి.